జాతీయంగా తాజా పరిణామాలు తెలుగువారిపై ప్రభావం ఈ తీర్మానాన్ని గల్లా జయదేవ్ గారు ఎంపీ గారు ప్రవేశపెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. సభకు నమస్కారం. ఈరోజు అంతర్జాతీయంగా తాజా పరిణామాలు తెలుగువారిపై ప్రభావం పైన మాట్లాడిన దానికి అవకాశం ఇచ్చిన దానికి మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు తెలుగువారి ఆత్మగౌరవం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాదు, ఇండియాలో మొత్తం అట్లాగే ప్రపంచం మొత్తం తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆత్మగౌరవం కాపాడేదానికి ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ప్రతి తెలుగు వారికి గుండె చప్పుడు అని కూడా మనకందరికీ తెలుసు. తెలుగువారంటే ఎట్లాంటి వాళ్ళు అని కొంచెం మాట్లాడాలని ఉంది. తెలుగువారంటే హార్డ్ వర్కింగ్ నేచర్, డిసిప్లిన్గా ఎప్పుడు ఉంటారు. ఇంటెలిజెన్స్, స్కిల్స్, entrepreneurial spirit, collaborative approach, focus on education and savings, morality and moral upbringing. అంటే ఈ వాల్యూస్ అన్ని భావాలన్నీ తెలుగువారు ఎప్పుడు తెలుగు వాళ్ళ దగ్గర ఉంటాయి. బిల్ గేట్స్ కూడా ఒకసారి ప్రపంచంలో ఇంటెలిజెంట్ జనాభా ఎక్కడుంటారంటే సౌత్ ఇండియన్స్, దాంట్లో తెలుగు వాళ్ళు ఎక్కువగా ఇంటెలిజెంట్గా ఉంటారని కూడా బిల్ గేట్స్ చెప్పేది జరిగింది. సిలికాన్ వ్యాలీలో కొత్త స్టార్టప్ కంపెనీస్ 52% ఇమిగ్రెంట్స్ మొదలు పెడితే దాంట్లో 13% ఇండియన్స్లో, ఆ 13%లో కూడా ఎక్కువగా తెలుగు వాళ్ళు కూడా అని మీకు అందరికీ చెప్తున్నాను. ఫార్చ్యూన్ 500 CEOs చూస్తే మైక్రోసాఫ్ట్ సత్యనాదెల్లా, గూగుల్లో సుందర్ పిచాయ్, వీళ్ళిద్దరూ మన ఆంధ్ర అతను అట్లాగే తమిళనాడులో నుంచి వచ్చిన వాళ్ళే. అట్లాగే ఇండియన్స్ చూస్తే ఐటీ కంపెనీస్లోనే కాదు, యుఎస్లో ఫార్చ్యూన్ 500 కంపెనీస్, బ్యాంకింగ్ అయినా, ఎయిర్లైన్స్ అయినా, ఫార్మస్యూటికల్ అయినా, ఇట్లాంటివన్నిట్లో మన తెలుగు వాళ్ళు అట్లాగే మన భారతీయ వాళ్ళందరూ ఎక్కువగా CEOs కూడా చేస్తున్నారు. అమెరికాలో మెడికల్ స్టూడెంట్స్ చూస్తే 10% ఇప్పుడు మన ఇండియన్ స్టూడెంట్సే ఉన్నారు. ఇండియన్ అమెరికన్ స్టూడెంట్స్ అందరూ చూస్తే. అట్లాగే అమెరికాలో స్మాల్ అండ్ మీడియం హోటల్స్ చూస్తే 40% ఇండియన్ ఓనర్షిప్ కూడా ఉంటుంది. ఇండియాలో చదివిన ఐఐటి ప్రీమియం ఇన్స్టిట్యూట్స్, ఐఐటి గ్రాడ్యుయేట్స్ చూస్తే 3/4 అంటే 3/4 అమెరికాలో ఉంటారు. మన ఇండియన్స్ అమెరికాలో చూస్తే, అట్లాగే తెలుగు వాళ్ళు చూస్తే హైయెస్ట్ పర్ క్యాపిటా జీడిపి, అంటే అంత ఇమిగ్రెంట్స్ చూసినా, ప్రతి ఎథ్నిక్ గ్రూప్ చూసినా, ఇంతకుముందు జూయిష్ వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు, ఇప్పుడు మన ఇండియన్స్ హైయెస్ట్ పర్ క్యాపిటా జీడిపి, దాంట్లో మన తెలుగు వాళ్ళు దాంట్లో ఎక్కువగా ఉన్నారు కూడా తెలుస్తూ ఉంది. ఇవన్నీ ఎట్ట జరిగినాయి, మన తెలుగు వాళ్ళు అంతా బాగు చేస్తున్నారంటే ఎట్ట జరిగిందని చూస్తూ ఉంటే, ఇంతకుముందు మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు 96 to 2004 సీఎంగా చేసినప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ 96లో 30 ఉంటే 2004 లోపల అది 350 ఇంజనీరింగ్ కాలేజెస్ ఓపెన్ చేశారు మన నారా చంద్రబాబు నాయుడు గారు. దాంతో లక్షల మంది ఆడోళ్ళు మగవాళ్ళు ఇద్దరు ఇంజనీరింగ్ చదివి మన హైదరాబాద్లో, ఇండియాలో ఉద్యోగాలు చేస్తున్నారు. అట్లాగే లక్షల మంది అమెరికాకి, యూరప్కి, ఆస్ట్రేలియాకి, ఇట్లాంటి దేశాలకు కూడా వెళ్ళేది జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ ఒక ఐటీ పవర్ హౌస్గా తయారైందంటే 96లో 2004 డెవలప్మెంట్స్ వల్లనే మనం అంత ముందుకెళ్ళిపోయాము హైదరాబాద్. ఇప్పుడు అమరావతి కూడా అట్లాగే తయారు చేస్తున్నామని ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు వెస్ట్లో లో జీడిపి గ్రోత్ వల్ల ఆపర్చునిటీస్ తగ్గుతున్నాయి. దీనివల్ల ఇమిగ్రేషన్ కూడా బాగా టైట్ అవుతా ఉంది. యుఎస్లో ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత H1B వీసాస్ పైన, ఇమిగ్రేషన్ పైన బాగా ఫోకస్ పెట్టి
అక్కడ నేటివ్ అమెరికన్స్కి ఎక్కువ ఉద్యోగాలు రావాలని ఇండియా నుంచి మిగతా దేశాల నుంచి తగ్గించాలని కూడా చూస్తున్నారు. కానీ ఇది ఒక అవకాశంగా కూడా చూడొచ్చు. ఇంత ముందంతా బ్రెయిన్ డ్రైన్ అనే వాళ్ళు అందరూ, అంటే మన చదువుకొని పిల్లలందరూ బయట దేశాలకు వెళ్తా ఉంటే బ్రెయిన్ డ్రైన్ అనేవాళ్ళు. ఇప్పుడు ఆ బ్రెయిన్ డ్రైన్ తీసుకొని ఒక బ్రెయిన్ గెయిన్ కూడా చేయొచ్చని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే మైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. అమరావతి ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా బ్లూ, గ్రీన్, క్లీన్, ఎఫిషియంట్, వైబ్రెంట్, మోడర్న్, ఇంక్లూసివ్, సస్టైనబుల్, బ్యూటిఫుల్, హ్యాపీ ప్రజా రాజధాని కడుతున్నాం కాబట్టి ఇది ఒక మ్యాగ్నెట్ మాదిరిగా టాలెంట్ అట్రాక్ట్ చేస్తుంది. ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ మళ్ళా మన దేశం, మన రాష్ట్రం, మన రాజధాని, మన అమరావతికి రావాలని అనుకుంటారు కాబట్టి అది ఒక పెద్ద పవర్ హౌస్ కూడా అవుతుందని అనుకుంటున్నాను. అది మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇమేజ్, ట్రాక్ రికార్డ్, ఐటీ కంపెనీస్తో ప్రపంచంలో ఎక్కడ లీడింగ్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళందరితో ఆ రిలేషన్షిప్స్ వల్ల తప్పకుండా అది జరుగుతుందని కూడా నేను అనుకుంటున్నాను. ఈరోజు లోవర్ జీటీపీ గ్రోత్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ చూస్తే గ్లోబలైజేషన్, అవుట్సోర్సింగ్ కూడా ఎఫెక్ట్ అవుతా ఉంది. సెక్యూరిటీ, టెర్రరిజం, రెఫ్యూజీ క్రైసిస్ వల్ల ఇమిగ్రేషన్ కూడా తగ్గుతా ఉంది. ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 3D ప్రింటింగ్ వల్ల ఉద్యోగాలు తగ్గుతున్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు ఏషియన్ సెంచరీలో మొదలుపెట్టాము. ఇప్పుడు చైనా చూస్తే చైనా 2 to 3 జీడిపి గ్రోత్ 6% అంటున్నారు. కానీ చైనా ఎక్స్పర్ట్స్తో మాట్లాడితే నిజమైన జీడిపి గ్రోత్ చూస్తే 2 to 3% లోపల ఉంటుందని కూడా చెప్పేది జరుగుతూ ఉంది. అట్లాగే వెస్టర్న్ యూరప్, డెవలప్ కంట్రీస్ గ్రోత్ తగ్గిపోతూ ఉంది. ఇది మన ఇండియాలో ప్రపంచంలోనే బ్రైటెస్ట్ స్పాట్ అని కూడా ప్రతి ఎకానమిస్ట్ చెప్తున్నారు. ఇండియాలో ఇప్పుడు 6.5 to 7% గ్రోత్ ఉంటే వచ్చే రోజుల్లో 7 to 9%, 10% వెళ్ళేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్ చూస్తే ఆల్రెడీ ఫాస్టెస్ట్ జిఎస్డిపి గ్రోత్, మన దేశంలో ఫాస్టెస్ట్ జిఎస్డిపి గ్రోత్ మన ఆంధ్రదేశంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మనకి ఈ డెవలప్మెంట్ తగ్గిందని కూడా మీకు అందరికీ చెప్తున్నాను. 10% దాటింది, 11% దాటుతుంది, 12% కూడా టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి ఫాస్టెస్ట్ గ్రోత్ ఎప్పుడు నెక్స్ట్ 10 to 15 years, 20 years కూడా మనమే లీడ్ చేస్తాం. ఇండియా ప్రపంచం లీడ్ చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ మన దేశం లీడ్ చేస్తుంది కూడా మీకు అందరికీ చెప్తున్నాను. అట్లాగే ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు అసోసియేషన్ మన సీఎం గారు ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరినీ ఒకే అంబ్రెలా కింద పెట్టాలని 2 minutes కట్ చేయొద్దండి, తొందరగా కంప్లీట్ చేసేస్తాం. ఏపీ ఎన్ఆర్టీ ఇప్పటికే 40,000 మంది మెంబర్షిప్ ప్రపంచంలో ఇప్పటికీ వచ్చింది. ఇది ఏపీ ఎన్ఆర్టీ ఏమేం చేస్తుందని చూస్తే బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, లాస్, యాక్సిడెంట్, డెత్ అంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో ఈ ఫెసిలిటీస్ అన్నీ తీసుకొస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో టెంపుల్స్ రావాలంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ నేటివ్ విలేజ్ అంటే వాళ్ళ జన్మభూమి, పుట్టినూరు కూడా డెవలప్ చేయాలంటే లేకపోతే వేరే డెవలప్ తీసుకొని రావాలంటే కూడా సపోర్ట్ చేస్తున్నాము. అమరావతిలో ఒక ఐకానిక్ బిల్డింగ్ ఏపీ ఎన్ఆర్టీ కూడా కట్టబోతుంది. ఈ క్లస్టర్ మంగళగిరిలో ఒక ఈ క్లస్టర్ కూడా తీసుకొని రాబోతుంది. మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన సీఎం గారు ఈసారి అమెరికాకి వెళ్ళినప్పుడు బిగ్ సక్సెస్ఫుల్ ట్రిప్గా చేసుకొని తీసుకొచ్చారు. కార్పొరేట్ అమెరికా అయినా నాన్ రెసిడెంట్ తెలుగుస్ అందరూ చాలా వామ్గా రిసీవ్ చేశారు. ఆయన విజన్, ఆయన లీడర్షిప్ పైన కాన్ఫిడెన్స్తో బాగా సంతోషపడి ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరుగుతున్నాయి. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి, మోటివేట్ చేసి ఆంధ్రప్రదేశ్లో, అమరావతిలో, మీ జన్మభూమిలో ఇన్వెస్ట్ చేయాలి, డెవలప్ చేయాలని కూడా చెప్పేది జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ తీర్మానాలు చదివేదానికి రామ్మోహన్ నాయుడు గారిని అడుగుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకేమ్మా, ఏంటి ఏం చెప్పావు? ఆయన ఏం చేయాలి? నేను లాస్ట్ తినలా.
నువ్వు అవసరంలా సరిపోతుందండి, తీర్మానం అవసరంలా. మీ అసెంబ్లీ పెడతారు కదా పార్లమెంట్లో, టు బి రెడ్ అన్నమాట. కాబట్టి మీరు చేసేట్ లెక్క. థ్యాంక్ యూ. లేడ్ ఆన్ ది టేబుల్ కాదు, డీమ్ టు బి రెడ్. యా, జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. థ్యాంక్ యూ. ఇప్పుడిప్పుడు జయదేవ్ గారు తెలుగు బాగా నేర్చుకుంటున్నారు. ఒకప్పుడు తెలుగు మాట్లాడేవారు కాదు, ఇప్పుడు తెలుగు బాగా నేర్చుకున్నారు, బాగా మాట్లాడారు. మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా అన్ని సాధ్యం. జయదేవ్ కూడా లైఫ్లో మొన్న చెప్తే నాకు విచిత్రంగా అనిపించింది. మామూలుగా అమెరికాలో పేపర్ బాయ్గా పనిచేశాడు టు స్టార్ట్ విత్. అక్కడ ఆ కల్చర్లో వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వకపోతే ఎన్నో క్లాస్ నుంచి 5వ తరగతి చదివేటప్పుడు పేపర్ బాయ్గా పనిచేసి అక్కడి నుంచి అంచెలంచెలుగా ఉద్యోగాలు వచ్చి తర్వాత ఎక్కడికక్కడ సెల్ఫ్ సస్టైన్ చేసుకుంటూ వాళ్ళ తల్లి తండ్రి ఇద్దరు కూడా వచ్చి మళ్ళీ ఇండస్ట్రీ పెడితే ఇప్పుడు ఈయన కూడా వచ్చి ఆ ఇండస్ట్రీలో జాయింట్ ఎండీనా వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. మంచి జీతం, మంచి హోదా. రెండోది అన్నిటికంటే మించి అమర్ రాజా బ్యాటరీస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీగా, ఒక ఎథికల్ కంపెనీగా తయారు చేశారు. దానికి మనస్ఫూర్తిగా వారు చెప్పిన దానికి ఉదాహరణ, ఒకప్పుడు బ్రెయిన్ డ్రెయిన్, ఇప్పుడు బ్రెయిన్ గెయిన్. దానికి అమర్ రాజా బ్యాటరీస్ ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు ఈ సందర్భంగా మనం ఆలోచించాల్సింది, ఎప్పుడైతే ఇండియన్స్ కానీ తెలుగు వాళ్ళు కానీ ప్రపంచం మొత్తం పోయినప్పుడు మన వాళ్ళకు ఒక అర్జ్ ఉంది, ఒక డిజైర్ ఉంది. కష్టపడి పని చేసేది మన నైజం, తెలివితేటలు ఉపయోగించడం కూడా మన నైజం, మనకుండే స్ట్రెంగ్స్తో. ఈరోజు అమెరికాలో కూడా మన వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, చాలా దేశాల్లో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, ప్రొఫెషనల్స్గా ఉంటున్నారు, మంచి ఆదాయం సంపాదిస్తున్నారు. దీనివల్ల నేచురల్గా అక్కడుండే వాళ్ళకు కూడా కొంచెం బాధ కలుగుతుంది. నేను అందుకనే మొన్న అమెరికా పోయినప్పుడు ఒక మాట చెప్పాను, మీరు డబ్బులు సంపాదిస్తున్నారు, ఎక్కడైతే ఏ గడ్డ పైన మీరైతే ఉన్నారో అమెరికా ల్యాండ్ పైన మీ యొక్క ప్రాస్పెక్ట్స్, మీ యొక్క వ్యక్తిగత వికాసానికి మీరు ముందుకు పోతున్నారు. అలాంటి సమయంలో మీరు అమెరికా అక్కడ డబ్బులు సంపాదించారు కాబట్టి కొంత పర్సంటేజ్ అక్కడ అభివృద్ధి కూడా ఖర్చు పెట్టండి, సంక్షేమానికి ఖర్చు పెట్టండి, సామాజిక కార్యక్రమాలు చేయండి. అదే మరిగా అమెరికన్స్తో అనుసంధానం కండి, అనుసంధానమయ్యి తద్వారా వాళ్ళు కూడా మీరు మనలో ఒకరని చెప్పే భావన తీసుకొని వచ్చి కలిసి మెలిసి పోవాలని చెప్పి ఒక సందేశాన్ని ఇచ్చాను. మామూలుగా అయితే మనం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాం, రెచ్చగొట్టే ప్రయత్నం వల్ల వచ్చే ఇబ్బంది ఉంటుంది. అదే సమయంలో ఇంకొక మాట కూడా చెప్పాను, మీరు ఇక్కడ అమెరికన్ ల్యాండ్ పైన ఈ డబ్బులు సంపాదించి క్యారియర్ ఉంది కాబట్టి ఇక్కడ పనిచేస్తూనే జన్మభూమితో అనుసంధానం కండి. ఎక్కడైతే మీరు పుట్టారో ఆ ప్రాంతానికి కూడా సేవలు అందించాల్సిన అవసరం ఉంది. మీకు ఎప్పుడైనా సపోర్ట్ చేసేది ఒక సావరెన్ పవర్ సపోర్ట్ చేయాలి. ఒక రాష్ట్రం, ఒక దేశం మీకు సపోర్ట్ చేసే పరిస్థితి ఉండాలి. కాబట్టి అక్కడ కూడా కాన్సన్ట్రేట్ చేయమని చెప్పాను. ఇది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ చాలామంది విదేశాల్లో ఉన్నారు మన వాళ్ళు, తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇటీవల కాలంలో మరీ ఎక్కువ వెళ్ళారు, ఇంకా వెళ్ళే పరిస్థితి కూడా ఉంది. అలాంటప్పుడు అక్కడ కూడా అభివృద్ధి కావాలి. ఇక్కడ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అమెరికాలో 1.5% 2% గ్రోత్ ఉంటే ఇండియాలో 7 నుంచి 8% ఉంది. మన రాష్ట్రంలో చూస్తే 12 నుంచి ఇంకా పెరిగే అవకాశం ఉంది. అలాంటి సమయంలో దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అవసరమైతే పెట్టుబడులు ఇక్కడ పెట్టచ్చు, అక్కడ పెట్టచ్చు. అవకాశాలు ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. తెలివైన వారికి ప్రపంచం మొత్తమే అవకాశాలు ఉంటాయి. ఆకాశమే హద్దు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన కోరుకుంటూ, ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో, ఎన్ఆర్టీస్ ఉన్నారో వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. బ్రహ్మాండంగా రాణిస్తున్నారు, బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు పోయి అమెరికాలో కూడా అక్కడ సమాజంతో అనుసంధానమై అక్కడ నాయకులతో సంబంధాలు పెంచుకుని మీ ప్రతిభని ఇంకా పెద్ద ఎత్తున చాటుకునే విధంగా ముందుకు పోవాలి. మీరు చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి మేము అండగా ఉంటాం.
నేను KPMGని పెట్టాను. ప్రపంచం మొత్తం అధ్యయనం చేయమన్నాను. ఎలాంటి అవకాశాలు ఉన్నాయి చెప్పమన్నాను. మనకు నాన్ రెసిడెంట్ తెలుగు అసోసియేషన్ ఉంది. 40,000 మంది మెంబర్లు ఉన్నారు. వారందరితో మాట్లాడతాం. అదే మరిగా ఎవరైతే ఈరోజు పెద్ద ఎత్తున ఇండస్ట్రియలిస్టులు ఉన్నారో వాళ్ళతో కమిటీ కూడా వేశాను. KPMG వచ్చే రిపోర్ట్ని NRT తరఫున ఎవరైతే ఈరోజు ఇండస్ట్రియలిస్టులు ఉన్నారో వాళ్ళందరూ కలిసి అందరితో మాట్లాడి ఇంకా ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలు కావడానికి మేము ప్రయత్నం చేస్తాం. అలాంటి సమయంలో ఇక్కడ చాలామంది ఉంటారు కాబట్టి మీ గ్రామాల్లో ఉండే తెలుగు వారితో అమెరికా విదేశాల్లో ఉండే వారందరితో మీరు కూడా అనుసంధానం పెంచుకోవాలి. మన రాష్ట్రానికి మన ప్రాంతానికి లాభం జరిగే విధంగా ముందుకు తీసుకుపోవాలి. మన తెలుగు వారు ఎక్కడికి పోయినా జన్మభూమిని మర్చిపోకుండా, భారతీయులు ఎక్కడికి పోయినా మన దేశాన్ని మర్చిపోకుండా దేశ అభివృద్ధికి కూడా దోహదం చేయాలని మరొక్కసారి కోరుకుంటూ, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తాం. కేంద్ర ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని అన్ని విధాల వాళ్ళ రక్షించడం కోసం, వాళ్ళ భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం కోసం ఈ 2 ప్రభుత్వాలు పనిచేస్తాయని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా బలపరచవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం.